మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదండి, ఆగస్టు 15వ తారీఖు కల్లా మేము ఫ్రీ బస్సులు ఇస్తామని. ఏం చేశారనండి? మీ సూపర్ 6 హామీలు ఏం చేశారు? నిజంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, అమల్లో ఉన్న అమ్మఒడి ఏమైపోయిందండి? దానికి దిక్కుమొక్కు లేదు. విద్యా దీవెన ఏమైపోయిందండి? దానికి అతిగతి లేదు. వసతి దీవెన, రైతు భరోసా, ఇట్లా ఇన్ని కార్యక్రమాలు అమల్లో జరుగుతూ ఉన్నాయి. మరి జగనన్న ప్రభుత్వం ఉంటే మరి ఇవన్నీ అయ్యాయి కదా. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తా ఉన్నారు, రాష్ట్రం దివాళా తీస్తుందని. క్లియర్గా ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో డైరెక్ట్గా మొత్తం అన్ని చూపించారు. ఎఫ్ఆర్బిఎం పరిధిలో మేము చేసిన అప్పులన్నీ, 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులన్నీ, వివిధ కార్పొరేషన్లు అని చెప్తా ఉన్నారా, కార్పొరేషన్ల ద్వారాగా కూడా మేము చేసిన అప్పులన్నీ అని క్లియర్గా చూపించారు. అది ఏకంగా బడ్జెట్లోనే ప్రవేశపెట్టారు కదా. ఇవన్నీ కూడా క్లియర్గా చూపించిన తర్వాత కూడా ఈయన చెప్తా ఉన్నాడు, రాష్ట్రం అప్పుల పాలైపోయింది. మరి అప్పుల పాలైపోయిందని నీకు తెలిసినప్పుడు నువ్వు సూపర్ 6 హామీలు ఇచ్చి ప్రజల్ని ఎందుకు ఏమార్చావని అడుగుతా ఉన్నా, ప్రజల్ని ఎందుకు మోసం చేసావని అడుగుతా ఉన్నా. మరి చేయలేని పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, మీరు ఏ రకంగా తల్లికి వందనం అని చెప్తారు? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మేము తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తామని ఎట్లా చెప్తారు? అదే రకంగా ఇంట్లో ఉన్న ప్రతి మహిళకి నెల 1,500 రూపాయలు ఇస్తూ ఉంటాం అని చెప్పి ఎట్లా చెప్తారు? మీరు ప్రచారాల్లో ఇలానే వాడుకుని ఏదో రకంగా అధికార పీఠం ఎక్కిన తర్వాత ప్రజలకి మొండి చేయి చూపించారు. ఇంకా వ్యవస్థలు మారాలండి. రాజకీయాల్లో ఈ రకమైన రాజకీయ నాయకులు ఉన్నంతకాలం కూడా ప్రజల పరిస్థితి ఈ రకంగానే ఉంటాయి. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్పారు, ఏదైతే అవనిగడ్డ ఆ ఫైల్కి సంబంధించి ఒక వీడియో చూద్దాము. ఒకసారి ఆయన ఏం చెప్పారు, లేదా నేనేం చెప్తున్నాను, నా దాంట్లో అబద్ధం ఉందా ఒకసారి చూడండి. సౌండ్ పెట్టండి. ఎస్పీ గారి నుంచి అంటే నాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారంగా అవన్నీ కూడా అంటే ఒక ఆఫీస్ క్లియర్ చేసే టైంలో వేస్ట్ అయిన ఫైల్స్ అన్ని కూడా తీసుకుని ఇది చేశారు. యాక్చువల్లీ ఎస్పీ గారి నుంచి అంటే నాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారంగా అవన్నీ కూడా అంటే ఒక ఆఫీస్ క్లియర్ చేసే టైంలో వేస్ట్ అయిన ఫైల్స్ అన్ని కూడా తీసుకుని. ఇప్పుడు ఇది నేను చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్ఫర్ చేసి అపాయింట్ చేసిన కలెక్టర్ ఆయన చెప్పిన అంశము. ఈయన పేరు డికే బాలాజీ గారంట. మరి ఆయన చెప్పిన అంశము ఇది కాకుండా మరి మదనపల్లి గురించి కూడా ఇందాక నేను చెప్పా. అక్కడ ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేస్తూ ఉంటే మీడియా అటెన్షన్ అంతా అటు పక్కకి వెళ్తుందని దాన్ని ఇష్యూ డైవర్ట్ చేస్తూ మదనపల్లిలో ఒక తహసీల్దార్ ఆఫీస్ దగ్ధమైంది. ఆ దగ్ధమైన దాంట్లో సాక్షాత్తు విజయవాడ దగ్గర నుంచి ఇక్కడి నుంచి డీజీపీని, సిఐడి చీఫ్ని, వీళ్ళిద్దరినీ కూడా స్పెషల్ హెలికాప్టర్లో తీసి పంపించారు అక్కడికి. డాగ్ స్క్వాడ్ అన్నారు, ఫారెన్సిక్ అన్నారు, ఏవో రకరకాలు షో చేశారు. మరి షో చేసిన దానికి అల్టిమేట్ రిపోర్ట్ ఏంటి? మీరు ప్రభుత్వంలో మీరు ఉన్నారు కదా, ఈ ఘటన జరిగి 4 రోజుల పైన అయింది కదా, దీని నివేదిక ఏదండి? దీంట్లో సాక్ష్యాధారాలు ఏవి? అంటే ఇష్యూ డైవర్షన్. అది కూడా అక్కడ కూడా ఏం జరిగిందో ఒక్కసారి అది కూడా చూద్దాం. అక్కడ ఉన్న ఆఫీసర్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆమె చెప్పింది కూడా ఒకసారి చూద్దాం. ఇన్ఛార్జ్ తహసీల్దార్, పొన్నూరు తహసీల్దార్కి సంబంధించి, గుంటూరు జిల్లా. ఆవిడ చెప్తా ఉంది ఫైల్స్ అయితే ఎక్కడికి పోలేదని క్లియర్గా చెప్తా ఉంది. ఆమె పొన్నూరుకు సంబంధించిన ఇన్ఛార్జ్ తహసీల్దార్ ప్రశాంతి. ఇది కాకుండా ధవళేశ్వరంకి సంబంధించి నేను ఇందాక చెప్పాను కదండి, ఎక్స్పర్ట్స్ వచ్చారు, ఇంటర్నేషనల్
అమెరికా నుంచి కెనడా నుంచి వచ్చి క్లియర్గా గత ప్రభుత్వము అంటే 14 to 19 ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏదైతే డయాఫ్రమ్ వాల్కి రక్షణగా ఏది పెట్టకపోవడం వలన డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయిందని వాళ్ళు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఆ డయాఫ్రమ్ వాల్ కట్టింది ఎవరు? డయాఫ్రమ్ వాల్ కాఫర్ డ్యామ్ కట్టకుండా దాన్ని ఇష్యూ డైవర్ట్ చేయడానికి ధవళేశ్వరం ఫైల్స్ అని. అంటే ఏదో ఆయనేమో లోకేష్ ఏమో రెడ్ బుక్, చంద్రబాబు గారిదేమో చంద్రన్న ఫైల్స్, ఫైల్ నెంబర్ 1, ఫైల్ నెంబర్ 2, ఫైల్ నెంబర్ 3, ఫైల్ నెంబర్ 4. ఇప్పుడు ఆయన చంద్రన్న ఫైల్స్ నడుస్తూ ఉంది ఇప్పుడు ట్రెండింగ్. అదేదైనా హ్యాష్ ట్యాగ్ పెట్టి నడిపితే మొత్తం ఫుల్ రీచ్ వెళ్తుంది. ఒక్కసారి ఏదైతే ధవళేశ్వరం తహసీల్దార్ ఆర్డీఓ, రాజమండ్రి ఆర్డీఓ ఏమైతే చెప్పారో ఒకసారి ఆవిడ కూడా విందాం. ఒక్కసారి చూడండి అది ఆఫీసర్ ఆర్డీఓ, రాజమండ్రి ఆర్డీఓ ఆమె చెప్పిన మాట, అన్సైన్డ్ కాపీసు, జెరాక్స్ కాపీలు ఇవి వేస్ట్ పేపర్స్ అని ఆవిడే చెప్తా ఉన్నారు. అవి కాల్చేయరు అని చెప్తా ఉన్నారు. కాల్చిన దానికి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం అండి? అసలు నా తెలియక అడుగుతాను. ఇప్పుడున్న కలెక్టర్ మీరు నియమించిన వాళ్ళు కాదా? ఇప్పుడున్న ప్రభుత్వం కాదా? ఇప్పుడు ఎస్పీ ఎవరు నియమించిన వాళ్ళు? మీరు నియమించిన వాళ్ళు కాదా? ఇప్పుడు ఈవిడ చెప్తున్న ఆర్డీఓ కూడా, ఆమె ఆర్డీఓ గారి పేరు లక్ష్మీ శివజ్యోతి అంట, ఆమె కూడా చెప్తా ఉంది. అది కూడా ఆమెను కూడా మీరే నియమించుకున్నారు కదా ట్రాన్స్ఫర్ చేసి. మరి ఆమె చెప్తా ఉన్నారు. అసలు వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? నాకు ఒకటి అర్థం కావట్లా. అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చి అక్కడ నంది ఉంటే ఆ నందిని 10 సార్లు పంది 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 అని అంటే జనాలు బహుశా నిజంగానే పందేమో అనుకుంటారు. ఆ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మీరు ఏ రకంగా అయితే దుష్ప్రచారం చేసి ఆ రోజు మీరు అధికారం పీఠం ఎక్కారు, అదే తరహాలో ఇప్పుడు ఇష్యూ డైవర్షన్ చంద్రన్న ఫైల్స్ అని స్టార్ట్ చేశారు. సూపర్ 6 హామీలు ఎక్కడ నెరవేర్చాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, దాన్ని ప్రజలు దృష్టి మరలించాలనే కార్యక్రమం జరుగుతూ ఉంది.